ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది? మంచి ఫాల్ అయితే వచ్చిందండి. కాకపోతే ఫాల్ అనేది మనకి మార్కెట్ ఓపెనింగ్లో జరగలేదు, గ్యాప్ డౌన్లోనే ఫాల్ అనేది అయిపోయిందనమాట. యూట్యూబ్ ఛానల్స్లో మనం గమనించామనుకోండి, వాళ్ళ అందరిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తారండి. ఎలా అంటే మొన్న ఫ్రైడే రోజు 10 రూపీస్ ప్రీమియం ఉన్న పుట్టు మీరు బై చేశారనుకోండి, ఇవాళ 1000 రూపీస్ అయింది అనేసి అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటే మిమ్మల్ని గ్రీడీలోకి తీసుకొని వస్తారు. ఓకేనా? అంటే 10 రూపీస్ నుంచి 1000 అయింది కదా అలా అనేసి మీరు ప్రతిసారి ఆ 10 రూపీస్ బై చేస్తూ ఉంటారండి. కానీ అది ఎప్పటికీ రాదు. వచ్చిన రోజేమో మనం తీసుకోలేం, ఆ రోజే మనం ఉండవు. నిజం చెప్పాలండి, మార్కెట్లో ఆ టైంలో మనం డబ్బులు పెట్టి ఉండవు. ఓకే, ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మార్కెట్ని మనం ఇలాగా చేయాల్సింది. ఇది రాంగ్ ప్రాసెస్, ఇది బెట్టింగ్ లాగా అయిపోయింది ఇక్కడ. అంటే మనం పెట్టిన దానికి ఎక్కువ హై రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలా మార్కెట్లో ఎప్పటికి రావండి. వచ్చినా సరే అది మన దగ్గర ఉండదు. వస్తుందేమో, ఒకవేళ రావచ్చు. 1 రూపీ ప్రీమియం మీరు బై చేసి అది 10,000 కూడా అయినా సరే ఆ డబ్బులు మన దగ్గర ఉండవు. ఎందుకంటే లాటరీ టైప్ వచ్చాయి కదా, మనీ మనం కష్టపడి సంపాదించలేదు, అక్కడ అనుకోకుండా దొరికాయి అనమాట. దొరికినట్లు లెక్క. అవి ఏం జరిగిద్ది, లాటరీలా తగిలినా సరే పోతుంది, మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి అంటాం కదా, అదే జరిగిద్దండి. ఖచ్చితంగా మళ్ళీ తీసుకుంటుంది మార్కెట్. ఇలా ప్రీమియం 10 రూపాయలు ఇంత అయింది అంతే అనేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారండి. కానీ రియాలిటీ ఏంటి చెప్పండి? రియాలిటీ ఏం జరిగి ఉంటుంది? అందరూ కాల్స్ బై చేసి ఉంటారండి కదా. చెక్ చేసుకోండి, నాకు ఆల్రెడీ చాలామంది మెసేజ్ కూడా పెట్టారు. కాల్స్ బై చేసి ఉంటారు చాలామంది. కాల్స్ బై చేసి హోల్డ్ చేసి ఉంటారు. అవి ఏమై ఉంటాయి? జీరో అయి ఉంటాయండి ఖచ్చితంగా. ఓకేనా? ఓవర్ నైట్ చేయాలనుకునే వాళ్ళకి ఆప్షన్స్లో ఒక టెక్నిక్స్ ఉంటాయి. జస్ట్ మీరు కాలు బై చేసి హోల్డ్ చేయటం, కాలు సెల్ చేసి హోల్డ్ చేయటం. నేకుడు బయింగ్ అయినా, నేకుడు బై చేసినా, నేకుడు సెల్ చేసినా అది చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఎప్పుడో వచ్చే చిన్న చిన్న ప్రీమియం కోసం ఇలాంటి పెద్ద పెద్ద గ్యాప్ డౌన్లు కానీ పెద్ద పెద్ద గ్యాప్ అప్లు జరిగినప్పుడు మనం ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఎక్కువ లాస్ అవుతాం అనమాట. ఈ టైంలో మనం ఎర్న్ చేసిన మొత్తం కూడా అక్కడ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఓవర్ నైట్ పొజిషన్ మీరు క్యారీ చేసేటప్పుడు ఇలా నేకుడు అనేది చేయకూడదు. మనం ఎప్పటికీ నేకుడు చేయకూడదు. బయ్యింగ్ అయినా సరే సెల్లింగ్ అయినా సరే నేకుడు చేయకూడదు. మరి ఎలా చేయాలి? దానికి కొన్ని హెడ్జింగ్ పొజిషన్స్ ఉంటాయండి. హెడ్జింగ్ క్యారీ చేయాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా. అంటే దాంతోపాటు సెక్యూరిటీ ఉండాలి మనకి. మార్కెట్ గ్యాప్ అప్ అయిద్దని మనకు తెలిసింది అనుకోండి, అక్కడ మనం ఏం చేయొచ్చు, కాల్ ఒకటి బై చేసి కాల్ ఒకటి సెల్ చేయొచ్చు. నెక్స్ట్ స్ట్రైక్లో ఉన్న కాల్ని సెల్ చేయొచ్చు అనమాట. ఒక కాల్ బై చేసి మార్కెట్ ఫాల్ అయిద్ది అనేది మన వ్యూ అనుకోండి, పుట్టు ఒకటి బై చేసి నెక్స్ట్ ఉన్న పుట్టుని మనం సెల్ చేయొచ్చు. ఇలా హెడ్జ్ చేశారనుకోండి, మన రిస్క్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మనం అనుకుంది రాంగ్ అయింది అనుకోండి 2K లాస్ వస్తుంది, మనం అనుకుంది రైట్ అయింది అనుకోండి 2K ప్రాఫిట్ వస్తుంది. ఇలా క్యాలిక్యులేటెడ్గా మార్కెట్ని చేసే వాళ్ళకే డబ్బులు వస్తాయండి. జాక్పాట్ల కోసం ట్రై చేసే వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు రావు. ఎప్పటికీ మనీ అనేవి మన చేతిలో ఉండవు. వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. ఇలా రిస్క్ని కంట్రోల్ చేస్తూ ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర మాత్రమే మనీ అనేవి ఉంటాయి. మనం కూడా అంత గ్యాప్ డౌన్ అయితే అనేది ఎవరు చెప్పలేరండి. ఇప్పుడు మార్కెట్లో ఏం జరిగింది? ఇవాళ హెవీ గ్యాప్ డౌన్ జరిగింది. అది మనకేమైనా తెలుసా? మనకు కూడా తెలియదు. కాకపోతే మార్కెట్ డౌన్ అవడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం, అదేం జరిగింది? లైట్ గ్యాప్ డౌన్ అవడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం, కానీ అది హై గ్యాప్ డౌన్ జరిగింది. మనం హైలో అనాలిసిస్ చేసాం, అదేమో డౌన్లో ఓపెన్ అయింది కదా. మన అనాలిసిస్ అయితే అక్కడ ఏం జరగలేదు. ఓకేనా? ఓకే, ఏం జరిగింది అనేది చూద్దాం. ఓకే, మొన్నటి వీడియోలో అయితే నేను సింపుల్గా అనాలిసిస్ చేసానా అని అడిగానండి. కొంతమంది చేయమని అడిగారు, కొంతమంది అడ్వాన్స్ కావాలని అడిగారు. ఆ సింపుల్ అనాలిసిస్ అనేది నాకు అంత ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే సింపుల్గా మార్కెట్ వచ్చేది కదా, కష్టపడాల్సిందే. దేంట్లో అయినా కష్టపడాలి, ఐడియా చేయాలి, ఓన్గా మన టెక్నిక్ అనేది బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకోవడానికి నేను అంత డీప్ అనాలిసిస్ చేస్తున్నా. జస్ట్ ఇక్కడ మన సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పుకున్నాం అనుకోండి, దానివల్ల అంత యూజ్ ఉండదండి. అంత సింపుల్గా మార్కెట్ వచ్చేస్తే కాదు కదా, కొంచెం కష్టపడడానికి ట్రై చేయండి. కాకపోతే మన వాళ్ళు అడిగారు కాబట్టి సింపుల్ అనాలిసిస్ అది కూడా చేస్తున్నా. సింపుల్ అనాలిసిస్ ఫస్ట్ పెడతాం, తర్వాత అడ్వాన్స్ లెవెల్ అనేది ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్ కావాలని అడ్వాన్స్ చూడండి, సింపుల్ కావాల్సిన సింపుల్ చూడండి. ఓకే, సింపుల్గా చూడాలంటే ఇక్కడ ఏం జరిగింది? మార్కెట్ ఫాల్ అయింది. ఓకేనా? మార్కెట్ అనేది ఫాల్ అవుతూ వచ్చింది, ఇక్కడ ర్యాలీ అయింది. ఇక్కడ మనకి బయింగ్ ప్రెజర్ కనిపించింది కదా. అందుకని మనం ఏం చేద్దామంటే ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, 22,500 దగ్గర అండి. 22,500 లెవెల్లో మార్కెట్ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా? పాసిబిలిటీ ఉందని అలా అక్కడికి రాగానే ఫాల్ అవుతుంది అనేది కాదు, మీకు సెటప్ అనేది ఉండాల్సి ఉంటుంది. డబుల్ టాప్ అవి చెప్పాను కదా, డబుల్ బాటమ్, అట్లా మనకు సెటప్ అనేది ఉంది అనుకోండి. మార్కెట్ అక్కడికి వచ్చినప్పుడు అలా జరిగితే మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. మార్కెట్లో ఆల్రెడీ సెల్లింగే కనిపిస్తుంది కదా, అంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళినా సరే సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట.
మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, మనకి ఎక్కడి నుంచి రియాక్షన్ వచ్చింది, ఈ జోన్లో కదా రియాక్షన్ వచ్చింది. ఎంత జోన్? 21,800 అండి. ఓకే, ఈ జోన్లో మనకి రియాక్షన్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అప్ సైడ్ అనగానే అప్ సైడ్ వెళ్ళిపోయిద్దని కాదండి, ట్రెండే సెల్లింగ్లో ఉంది కదా, డౌన్ ట్రెండ్ కదా, మార్కెట్లో ఇక్కడ బయ్యింగ్ వచ్చినా సరే లైట్గా అప్ సైడ్ వచ్చి ఫాలో అయింది మళ్ళీ. ఓకేనా, ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. ఎంతవరకు ఛాన్స్ ఉంది? 21,500 దగ్గర దాకా ఉందండి. ఓకేనా, ఈ జోన్ వరకు మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎప్పుడు? ఈ లో బ్రేక్ అయినప్పుడు, లో ఉంది కదా, ఆ లో బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఇంత బేసిక్గా అంటే కొంచెం మీరు కూడా ఆలోచన చేయాలండి. ఇంత ఈజీగా మార్కెట్ అనేది వర్క్ అవ్వదు. కాకపోతే చెప్తున్నా కానీ కొంచెం అర్థం చేసుకోండి. అంత ఈజీగా అయితే వర్క్ అవ్వదు. మ్యాక్సిమం నేర్చుకుంటూ రండి. ఇది అర్థం చేసుకోండి. దాంతోపాటు కొంచెం అడ్వాన్స్ లెవెల్ వీడియోస్ కూడా చూసి నేర్చుకున్నారనుకోండి, మీకు కూడా యూజ్ అయ్యింది. ఇలా చెప్పడం నాకు అంత ఇష్టం లేదు, కాకపోతే మన వాళ్ళు అడిగారని చెప్తున్నా. ఓకే, మనం అడ్వాన్స్ లెవెల్ మూవ్ అవుదాం. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది? మార్కెట్లో అయితే హై గ్యాప్ డౌన్ జరిగిందండి. అంటే ఇక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అవ్వడం ఎక్కడైంది? ఇక్కడ ఓపెన్ అయిందండి. అక్కడి నుంచి చూసారా ర్యాలీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఇక్కడ మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేము. ఇక్కడ ఓపెన్ అవ్వగానే మనం ఏం చేయడానికి లేదు. ఎందుకు? అంత హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఎందుకు? మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేశాను, ఎంట్రీ లేదు, తీసుకోలేదు. మార్కెట్లో ఏం జరిగింది? హెవీ ఫాల్ వచ్చిందండి. అక్కడి నుంచి ర్యాలీ అయింది కదా. ఇప్పుడు మనం ఈ పాయింట్ చేసుకోవాలి, ఈ మార్క్ చేసుకోవాలి. మనం ఆ లో ఏదైతే ఉందో అక్కడ బయర్స్ యాక్టివ్ అయినట్టు కదా, ఇక్కడ మనం కొంచెం అలర్ట్ అవ్వాలి ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ గమనించండి, ఈ ర్యాలీ ఉంది, ఆల్రెడీ సెల్లింగ్ ఉంది, ర్యాలీ అయింది. ఇక్కడ మనకి ఒక మంచి సెల్లింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ జోన్ని మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ సెల్లింగే కదా, ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవ్వచ్చు అనేది అర్థమైంది. కాకపోతే మనం ఎంట్రీలు తీసుకోలేదండి. ఎందుకు? వోల్టాలిటీ ఉంది కదా మార్కెట్లో, డైరెక్షన్ ఎటు వెళ్ళాలనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ప్యానిక్లో ఉంటారు. ఇప్పుడు మార్కెట్ మూవ్ అయితే ఎవరి మీద? మన మీదే. అందరూ ప్యానిక్ అవుతూ ఉంటారు కాబట్టి మార్కెట్ ఏమైందంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఎంట్రీలు తీసుకోకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. ఓకే, జనరల్గా ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయని చూద్దాం. ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందా, లో అయింది. ఇక్కడ చూడండి, హై వచ్చి లో అయి హై వచ్చిందా. ఇక్కడ గమనించండి, ఇది ఒక చిన్న డబుల్ టాప్లో అయింది కదా. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఈ మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ తీసుకున్నా, లేదు బ్రేక్ అయిందని ఇక్కడ తీసుకున్నా, ఈలో ఇక్కడ మీరు బై తీసుకుని ఈ మూవ్ని క్యాప్చర్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నా బయర్స్ ఎక్కడ ఎంటర్ అయ్యారు, ఇక్కడ ఎంటర్ అయ్యారండి. కరెక్ట్గా అదే జోన్లో చూడండి మార్కెట్ వచ్చిందా, ఫాల్ అయింది. ఇక్కడ అగ్రెసివ్నెస్ కనిపించింది మనకి బయర్స్ది, మళ్ళీ ఫాల్ అయింది మార్కెట్. ఇక్కడ మళ్ళీ బయింగ్ వచ్చింది. ఇక్కడ ఏం ఫామ్ అయింది? ప్యాటర్న్ మనకి డబుల్ బాటమ్ అయింది కదా, అలా అనమాట. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు ప్రైజ్ని. కాకపోతే మనం ఎంట్రీ ఏం తీసుకోలేదు, నా సెటప్ వేరే ఉంటుంది. కాకపోతే ఇది జనరల్గా అందరూ వాడే కాబట్టి ఇది చెప్తున్నా. ఓకేనా, మార్కెట్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. ఇక్కడ చూడండి, సేమ్ బయర్స్ ఎక్కడైతే యాక్టివ్ అయ్యారో అక్కడే జోన్ క్రియేట్ అయింది కదా, అక్కడ నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళింది. ఓకేనా, అలా లాజిక్తో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలండి. అందులోనూ మన సపోర్ట్ కూడా ఉంది. అక్కడ 21,800 మన సపోర్ట్ కూడా ఉంది. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తుంటే. ఏం చెప్పాను? ఒక డిమాండ్ లేని ఐటమ్ గురించి చెప్పాను, గుర్తుందా మీకు? డిమాండ్ లేని ఐటమ్ గురించి చెప్పాను కదా. ఏం జరగాలి? ఆల్రెడీ మార్కెట్ ఏం జరుగుతుంది? మార్కెట్ ఆల్రెడీ పై నుంచి ఫాలో అవుతూ వస్తుందండి. ఇవాళ మళ్ళీ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మనకి డిమాండ్ లేదని హైలోనే అర్థమైంది, ఫాలో అవుతూ ఉంది రోజు కొద్ది కొద్దిగా. ఇప్పుడు అలాంటిది హై గ్యాప్ డౌన్ జరిగింది. ఇప్పుడు అందుకే చూడండి, హై గ్యాప్ డౌన్ జరగలే అంటే దీనికి డిమాండ్ లేదని అర్థమైంది కాబట్టి, మనకి తక్కువ డిమాండ్ ఉంది కాబట్టి లోలోనే బై చేయాలని ట్రై చేస్తారు అనుకున్నాం కదా. ఇదిగోండి, లోలోకి వచ్చిందా, బయింగ్ వచ్చింది. చూడండి, ఫాలో అవగానే లో అయింది, అక్కడి నుంచి బయింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, డిమాండ్ తక్కువ కాబట్టి హైలో ఎవరు బై చేయాలని ట్రై చేయరు. ఓకేనా, హైలో ఎవరు బై చేయాలని ట్రై చేయరు. ఇదిగోండి, అప్ సైడ్ వచ్చిందా, ఇక్కడ చూడండి ఫాలో స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఫాలో అవటం స్టార్ట్ అయింది. అందుకే మనం చెప్పేది, హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు హైలోకి వెళ్ళి లోలో వస్తుంటుంది అనమాట. హైలో ఎవరు బై చేయరు, లోలోనే బై చేయాలని ట్రై చేస్తారు కదా. ఇక్కడ ఇలా లోలో బై చేయాలని ట్రై చేస్తూ ఉంటారు కదా. మనం ఆలోచించాల్సింది ఏం పాయింట్, లోలో బై చేస్తారని మనకు అర్థమైంది. అంటే హైలో బై చేయరనే కదా, లోలో బై చేస్తారు అంటే హైలో బై చేయరనే కదా. ఇప్పుడు హైలో ఉన్నప్పుడు ప్రైస్ ఫాల్ అయిద్దనే కదా అర్థం. అలా అర్థం చేసుకోవచ్చు అండి. మనం మార్కెట్ అప్ సైడ్ వచ్చినా మనం భయపడకుండా హైలోకి రాగానే మనం సెల్లింగ్ల కోసం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, ఇదంతా కూడా ఇంకా డీప్గా అనాలిసిస్ చేద్దాం ఫ్యూచర్ వీడియోస్లో. ఓకేనా, ఇలా మనకు ఒక డిమాండ్ లేని ఐటమ్ బాగా చీపు దొరికినప్పుడు బై చేస్తాం కదా. ఎక్కడ బై చేస్తాం? లోలో బై చేస్తాం. అంటే ఇక్కడ ఇది లో అనమాట, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఇది లో కింద వేసుకుంటున్నాం మనం. ఇప్పుడు హైలో బై చేయరు కదా మీరు, అందుకని హైలో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లోలో బై చేస్తారు కదా, లోలో బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనమాట. ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అండి ప్రైస్ని. ప్రైస్ సైకాలజీ మనకి ఇంపార్టెంట్. తర్వాత ఎంట్రీలు ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది అది మన చేతిలో ఉంటుంది. అంటే ఇలా ఉన్నాయి కదా డబుల్ బాటమ్ అని, అలా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, మనం రేపు పోదామండి. ఏం చేస్తాం మనం? డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం.
ఓకే, ఇక్కడ గమనించండి, మార్కెట్ ఇక్కడ పెరిగింది కదా, అంటే దీనికి డిమాండ్ ఉందని చెప్పుకున్నాం కదా మనం. ఓకేనా, ఇక్కడ డిమాండ్ ఉంది, అందుకే మనకి ప్రైస్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే హైలో వచ్చి క్లోజ్ అయింది. చూడండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా హైలో వచ్చి క్లోజ్ అవడానికి ట్రై చేసింది. ఇక్కడ కూడా గమనించండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ హైలో వచ్చి క్లోజ్ అయింది. మనకి డిమాండ్ లేదని ఎక్కడ అర్థమైపోతుంది, ఇక్కడ గమనించండి, ఇక్కడ మంచి రెడ్ క్యాండిల్ పడింది, మార్కెట్ కూడా చూడండి అప్ సైడ్ వెళ్ళకుండా ఫాలో అవడానికి ట్రై చేస్తుంది కదా. ఇక్కడ డిమాండ్ లేదని అర్థమైంది కాబట్టి, అంటే డిమాండ్ లేదని మనకు అర్థమైనప్పుడు ఏం జరిగింది, ఇవాళ ఓపెన్ అయ్యి హైలోకి వచ్చి ఫాలో అయింది చూసారా, అలా ఫాలో అవుతూ ఉంటుందండి. అంటే హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు డిమాండ్ లేదని మనకు అర్థమైంది కాబట్టి హైలో వచ్చినప్పుడు కొంచెం అలర్ట్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి వాళ్ళు ఎక్కువ గ్యాప్ డౌన్ జరగడం వల్ల మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. ఓకేనా, మళ్ళీ హైలోకి వచ్చినా సరే ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఈ ఐటెంకి డిమాండ్ లేదనమాట, డిమాండ్ తక్కువ ఉంది కదా, అలా అర్థం చేసుకుంటున్నాం మనం. డిమాండ్ లేదని మనకు అర్థమైంది కాబట్టి ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు మనకి సెల్లింగ్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ హైలో ఉంది కాబట్టి మనం కనీసం అలర్ట్ అవుతాం అమ్మా, హైలో జాగ్రత్తగా ఉంటాం, సెల్ చేయకపోయినా పర్లేదు, బై చేయకుండా అంటాం కదా, అలా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ డైలీగా గమనిస్తే చూడండి, హై గ్యాప్ డౌన్ జరిగింది, హైలోకి వచ్చిందండి. ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్దా లేదా ఫాల్ అయిద్దా, ఎలా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ గమనించండి ఏం జరిగిందని. మార్కెట్ అప్ సైడ్ వచ్చి ఒక చిన్న జోన్ చేసింది కదా, ఇక్కడ జోన్ అయి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది. అంటే మార్కెట్కి ఏ జోన్ ఇంపార్టెంట్, ఇక్కడ ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఎక్కడ ఉంది చెప్పండి, 22,360 దగ్గర ఉందండి. దాంతోపాటే 22,500 లెవెల్ కూడా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఈ జోన్ అక్కడే ఉంది కదా, ఈ జోన్ దగ్గర నుంచి మార్కెట్ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అంతేగాని ఖచ్చితంగా 100% అయిద్ది అనేది కాదు. అక్కడ ప్రైస్ యాక్షన్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, మన ఎంట్రీ వచ్చినప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తాం అంతే. దాన్ని ఇంకా డీటెయిల్గా 5 మినిట్స్లోకి వెళ్ళి చూద్దామండి. దాంతోపాటు ఇక్కడ వాల్యూమ్ కూడా బిల్డ్ అయింది చూడండి, హై వాల్యూమ్ కూడా బిల్డ్ అయింది, అంటే లోలో కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు బయర్స్, అందుకని ప్రైస్ అనేది అప్ సైడ్ రావడానికి ట్రై చేసింది. సెల్లర్స్ ఏం ఆలోచిస్తారు, సెల్లర్స్ ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి కొద్దిగా హైలోనే అమ్మాలని ట్రై చేస్తూ ఉంటారు, వాడు పైకి రానిస్తారు ప్రైస్ని, పైకి వచ్చాక అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనా, ఓకే, మరి ఇప్పుడు హవర్లీ చాట్లోకి వచ్చామండి. ఎందుకు హవర్లీ చాట్లోకి వచ్చాం, ఇక్కడ మీకు క్లియర్ ఇమేజ్ చూపించడానికి. ఇక్కడ గమనించండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయ్యి ఒక చిన్న జోన్ చేసి ఫైట్ జరిగి అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయిందా. ఓకే, ఏదో న్యూస్ కారణంగా మార్కెట్ అనేది ఫాల్ అయిందండి. టెక్నికల్గా ఇలా మార్కెట్ మూవ్ అవ్వదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. టెక్నికల్గా ఇంత గ్యాప్ డౌన్ అవటం, టెక్నికల్గా ఇంత ర్యాలీ కూడా అవ్వదు. ఇది కూడా న్యూస్ బేసే, ఇది కూడా న్యూస్ అనమాట. టెక్నికల్ పరంగా అయితే అలా జరగదు, సింపుల్గా ఉన్నప్పుడు మార్కెట్ అలా జరగదు. ఏదైనా న్యూస్ కావచ్చు, ఏదో సంథింగ్ మార్కెట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు, దాని కారణం చేతనే జరుగుతాయి అనమాట. అందుకే టెక్నికల్గా మనం మూవ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 100% స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఓవర్ నైట్ రిస్క్ క్యారీ చేయడం మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, వాళ్ళు లాస్ అయ్యి ఉంటారు కదా చాలామంది, అలానే లాస్ అవుతారు. మళ్ళీ జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ట్రేడింగ్ అనేది చాలా టెక్నిక్గా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి, లేదనుకోండి డబ్బులు పోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్నీ నేర్చుకున్న తర్వాతే స్లోగా మనీని తీసుకురావాలి మార్కెట్లోకి. ఓకే, ఇక్కడ గమనించాం కదా, ఇక్కడ కదా ఫైట్ జరిగి మార్కెట్ ర్యాలీ అయింది, ఒక డౌన్ ట్రెండ్, ఇక్కడ ట్రెండ్ మారింది కాబట్టి మనకి ఇక్కడ ట్రెండ్ మారినట్టు మనకు అర్థమైంది కాబట్టి ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం అర్థం అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచే కదా మార్కెట్ ర్యాలీ అయింది, అందుకని మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా చూస్తున్నాం. ఎంత ఉంది, 22,500 ఉంది, 22,360 ఉందండి. ఈ జోన్లో మనకి రిజెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అక్కడ మనం కొంచెం అలర్ట్ అవుదాం. ఓకేనా, మార్కెట్ ర్యాలీ అవుతుంది అనుకోండి, కొంచెం అలర్ట్ అవుదాం. దాన్ని ఇంకా డీటెయిల్గా మనం 5 మినిట్స్లో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చాట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మార్కెట్ని మంచి ర్యాలీ అయింది కదా, ర్యాలీ అయింది కాబట్టి మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాం. ఎక్కడ ఉంది జోన్, అది 21,800 దగ్గర మనం ఇంపార్టెంట్గా చూస్తున్నాం సపోర్ట్. ఓకే, ఇక్కడ గమనిస్తే చూడండి, మార్కెట్ హైలోనే క్లోజ్ అయిందండి, హైలోనే క్లోజ్ అయింది కాబట్టి మనకి బయర్స్ అగ్రెసివ్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ, కానీ ఓవరాల్గా ఏముంది, సెల్లింగే ఉందన్నమాట. అంటే గ్యాప్ డౌన్లో పెద్ద రెడ్ క్యాండిల్ ఊహించుకోండి దీన్ని. ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వస్తుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కదా, ఇది ఒక చిన్న రీట్రేస్మెంట్ టైప్ అనమాట. ఇప్పుడు డౌన్ ట్రెండ్ ప్రకారం చిన్న రీట్రేస్మెంట్ లాగా కాబట్టి హైలో సెల్ చేసుకోవచ్చు, మనం లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ లో బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, మార్కెట్ ఏదైనా రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ మార్కెట్ అప్ సైడ్ వస్తుంటే కనుక మనకి ఈ జోన్లో సెల్లింగ్ ఎంట్రీ దొరకడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకేనా, రెసిస్టెన్స్ జోన్ దగ్గర మనకు సెల్లింగ్ పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది కదా, అందుకని అనమాట. లేదు ఈ లెవెల్ బ్రేక్ అయినా సరే మనం కొంచెం అలర్ట్ ఉండండి, హైలోకి వచ్చాక సెల్ చేయడం ప్లాన్ చేద్దాం. లేదు లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలోకి వచ్చాక మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఫాలే కనిపిస్తూ ఉంటుందండి, హైలోకి వస్తున్నప్పుడల్లా సెల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. ప్యానిక్లో ఉన్నారు కదా, అంటే అంత ఫాల్ అయిందని ప్యానిక్లో ఉన్నారు కదా, హైలోకి రాగానే సెల్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అందుకని మనం కూడా హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయినా సరే మనం హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా,
ఈ జోన్స్లో మనం సెల్లింగే ప్లాన్ చేద్దాం. అంతకుముందు ఉన్నాయి కదా జోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర, ఆ జోన్స్లోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, న్యూట్రల్ ఓపెన్ మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకోండి, గుర్తుపెట్టుకోండి ఫాల్ అవుతుంది అని అంటే ఒకేసారి పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి అది ఫాలే, ఒక చిన్న చిన్న క్యాండిల్స్ పడ్డాయి అనుకోండి అది ఫాలే. కాకపోతే పెద్ద క్యాండిల్ పడ్డప్పుడేమో మనం ఇక్కడ బై చేయం, లోస్లో మనం బై చేయాలని ట్రై చేయం. ఈ లోలు ఉంది చూసారా, ఈ లోల దగ్గర మనం బై సైడ్ ప్లాన్ చేసుకోం. స్లో చిన్న రేట్లు పడితేనే ఇక్కడ బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి లోలో, అందుకని మనం ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది స్లో ఉన్నప్పుడు, ప్రైస్ స్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా, మార్కెట్ న్యూట్రల్ అప్పుడే రెడ్ క్యాండిల్ పెద్ద రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. లేదు స్లో వస్తుంది అనుకోండి, ఫాల్ అయ్యి కొంచెం స్లో ఉంది అనుకోండి ప్రైస్ ఇలాగా, ఇది ఇక్కడ గమనించండి ఇలా స్లో ఉంది కదా ఇక్కడ ఇలాగా, ఇక్కడ బయింగ్ రావడం సెల్లింగ్ రావడం జరుగుతుంది అనుకోండి, అక్కడ మనకి నెక్స్ట్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి ఇదే జోన్లో, అప్పుడు మార్కెట్ అప్ సైడ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా, ఈ జోన్ వరకు ఉంది. క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఈ క్లోజింగ్ జోన్ అను మన జోన్ కూడా ఉంది కదా 22,222 ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర మనకు సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లో వెళ్ళి హైలోకి వస్తుంటే, లేదు ముందే రావచ్చు, ముందు కూడా రావచ్చు, మ్యాక్సిమం మనకు ఉన్న జోన్ అదే కదా అక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆల్రెడీ మనకు సెల్లింగ్ అనిపిస్తుంది, మళ్ళీ సెల్లర్సే వచ్చారని అర్థమవుతుంది కదా, హైలోకి వస్తుంది అనుకోండి సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లో బ్రేక్ అయినా సరే మన ఈ జోన్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉండండి, ఎందుకంటే ఇంత ర్యాలీ ఇచ్చింది కదా కొంచెం అలర్ట్గా ఉందాం. హైలోకి వస్తుంది అనుకోండి సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, ఈ లో బ్రేక్ అయినా సరే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి లో కింద ఆల్రెడీ ఫాల్ అవుతుంది, మళ్ళీ ఫాల్ అయింది కాబట్టి మళ్ళీ హైలోకి రాగా మళ్ళీ సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఈ ర్యాలీ మొత్తం కూడా ఫేక్ అని అర్థమైంది కదా, మళ్ళీ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా ప్యానిక్ అయిపోయి మళ్ళీ సెల్ చేయాలని ట్రై చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. ఆల్రెడీ ఇంత ఫాల్ అయిందని మార్కెట్లో భయపడుతూ ఉన్నారు, ఈసారి మళ్ళీ ఫాల్ అయింది అనుకోండి ఇంకా కంగారు పడిపోయి మళ్ళీ అమ్మాలని ట్రై చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు, ఇంకెంత పడిద్దో ఏందని అమ్ముతూ ఉంటారు కదా, అందుకని మార్కెట్ ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. 21,500 దగ్గర ఉందండి నెక్స్ట్ సపోర్ట్, ఈ జోన్లోనే మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది మనకి, సెల్లింగే కనిపిస్తుంది, అంటే హైలో సెల్లింగే ఉంది, పైకి వచ్చిన సెల్లింగ్ ఉంది, లేదు లో బ్రేక్ అయినా సెల్లింగ్ కనిపిస్తుంది. మనం మ్యాక్సిమం సెల్లింగ్ ప్లాన్ చేద్దాం, అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది మనకి. ఓకేనా, ఓన్లీ మనం ఎక్కడ అట్టుకుంటున్నాం ఇక్కడ అండి, ఈ బయింగ్ కనిపిస్తుంది కదా, ఈ బయింగ్ ఉంది కదా, ఈ బయింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ, ఇక్కడ అంటే 2 జోన్స్ ఉన్నాయి, ఈ జోన్స్ దగ్గర మనం కొంచెం అలర్ట్గా ఉంటాం, సెల్లింగే హైలోకి వస్తున్నాం కూడా సెల్లే చేస్తాం, కాకపోతే ఈ జోన్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉండడానికి ట్రై చేస్తాం అనమాట ఇంట్రాడే వరకు. ఎవరు కూడా ఓవర్ నైట్ పొజిషన్ క్యారీ చేయడం కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.